ఒకే విషయం ఎప్పుడు గూడా మీరు ఏం మాట్లాడినా ఒక గంట సేపు సబ్జెక్ట్‌లో ఒక్క చిన్న విషయమే ఎక్కువ ప్రచారం అవుతది. దానికి కారణాలేంటి? అంటే మీరు కాంట్రోవర్సీ‌గా మాట్లాడతారా? లేకపోతే జనాలు దాన్ని కాంట్రోవర్సీ‌గా తీసుకుంటారా? తెలుగు సమాజానికి తెలుసు. నేను సాధారణంగా కాంట్రవర్సీ విషయాల్లోకి అంటే వివాదాస్పదమైన విషయాల్లోకి వెళ్ళను. వివాదాస్పద విషయాలను మాట్లాడను. ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయానికి సంబంధించి దాని లోతుపాతుల్ని సమగ్రంగా పరిశీలించి నా జ్ఞానం మేరకి సమాజానికి అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ క్రమంలో కొన్ని విషయాల మీద, కొందరు వ్యక్తుల మీద, ప్రభుత్వాల మీద సందర్భానికి తగినట్లు కొన్ని కామెంట్స్ కూడా చేస్తాను. ఆ కామెంట్స్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. అయితే సమస్యల్లో ఎక్కడొస్తుందంటే, నేను రేవంత్ రెడ్డి గారి గురించి ఏదైనా విషయం మాట్లాడాను అనుకోండి. ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. 1000 కోట్లు యూనివర్సిటీకి ఇస్తానని ఒప్పుకున్నారు. ఆ జీవో తీసుకొని యూనివర్సిటీకి వచ్చారు. వచ్చిన సందర్భంగా ఒక సభ జరిగింది. ఆ సభలో కవితాత్మకంగా రేవంత్ రెడ్డి గారు విద్యను ప్రేమిస్తున్నాడు అన్నాను. సాధారణంగా విద్యను ప్రేమిస్తున్నాడు, ఈ సందర్భంలో ఓయూకు 1000 కోట్లు ఇచ్చాడు, ఇంకా విద్యను అభివృద్ధి చేయాలి, తెలంగాణలో ఉండే విద్యారంగం అందరికీ అందుబాటులోకి నాణ్యమైన విద్య రావాలి, దానికోసం రేవంత్ రెడ్డి గారు కృషి చేయాలి అని అన్నాను. నేను ముందు మాట్లాడిన విషయం, తర్వాత మాట్లాడిన విషయాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు విద్యను ప్రేమిస్తున్నాడు అనే కాడికి తీసుకొని ఒక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, ఆ సోషల్ మీడియాను చూసే ఒక వ్యక్తి నేను ఆ మాట మాట్లాడే స్టేజ్ దిగకముందే ఫేస్బుక్లో పెట్టి ఒక రైటప్ రాసి దాన్ని ప్రముఖ రాజకీయ నాయకులకు ట్యాగ్ చేశాడు. చేసేసరికి సాధారణంగా ప్రముఖ రాజకీయ నాయకులకి ట్యాగ్ అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులకి ట్యాగ్ చేస్తే సాధారణంగా అది ఫేమస్ అవుతుంది. పైగా ఆ పర్టికులర్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా గ్రూపు కనుక వాళ్ళందరూ వేగంగా దాన్ని ప్రచారం చేస్తారు. అంటే ముందే నియోగించుకున్నటువంటి కొందరు వ్యక్తులు ఉంటారు కనుక. సో తర్వాత ముందు మాట్లాడిన విషయాన్ని వదిలేసి రేవంత్ రెడ్డి గారు విద్యను ప్రేమిస్తున్నాడు అని అంటే, విద్య అది స్త్రీలింగమా, పుల్లింగమా, అసలు విద్యను ప్రేమిస్తారా, ఇలాంటి పెడార్థాలు తీసి రకరకాల ప్రచారం చేసి కామెంట్స్ చేశారు. దీని అర్థం ఏమిటి అంటే, సమాజంలో నాకుండే లెజిటిమసీని డీలెజిటిమైజ్ చేయడానికి కొందరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకు ప్రయత్నం చేస్తారంటే, పాలకులు ఎవరున్నా నిలదీసి అడగటం అనేది నేను మొదటి నుంచి నేర్చుకున్నా. కొన్ని సందర్భాల్లో రిక్వెస్ట్ చేస్తా, విన్నవిస్తా, అవకాశం ఉంటే దానికోసం ప్రయత్నం చేస్తా. అవి వచ్చిన తర్వాత ఏవైనా నిధులు, నియామకాలు వస్తే సంతోషం, రాకపోతే మళ్ళీ గట్టిగా అడుగుతా. ఈ క్రమం మీరు గట్టిగా అడుగుతా అన్నారు కదా, రాకపోతే గట్టిగా అడిగే తరుణంలో ఎప్పుడు కూడా భయము అనేది అనిపించదా సార్? భయం అనేది మనకి ఎందుకు భయపడాలి, ఎవరి కోసం భయపడాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు, మన వెనక ఇంత పెద్ద సమాజం ఉంది. ఈ సమాజంలో విద్యార్థులు, యువతరము, ప్రజలు, మేధావులు, బుద్ధిజీవులు, ఎన్నో వర్గాల ప్రజలు, వీళ్ళందరూ మనకు అండగా ఉంటారు, సపోర్ట్గా ఉంటారు. వాళ్ళ గురించి మాట్లాడటం అనేది అది సంతోషకరమైంది. భయం లేకుండా మాట్లాడటం అనేది వారి ధైర్యంతో మాట్లాడతాం మనం. రెండోది, మనం తప్పు మాట్లాడితే భయపడాలి, మనం అవినీతి చేస్తే భయపడాలి, లేదా మనం సమాజాన్ని మోసం చేస్తే భయపడాలి. శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ప్రజలకు కావలసిన విషయాలు మాట్లాడడానికి భయపడాల్సిన అవసరం లేదనేది మొదటి నుంచి నేను నమ్ముకున్న విలువ. ఆ విలువ ప్రకారం మాట్లాడుతూ ఉంటాం. అట్లా మాట్లాడినప్పుడు ఏం చేస్తారంటే, తమకు అనుకూలంగా ఎక్కడో ఒక వాక్యాన్ని మొత్తం వీడియోలో నుంచి లేదా వ్యాసంలో నుంచి లాగి తమకు అనుకూలంగా ప్రచారం చేసుకొని దాన్ని వివాదం చేస్తుంటారు. మీకు అంటే మీ వ్యక్తిగతమైన జీవితానికి కావచ్చు, మీ కెరీర్కి కావచ్చు, అట్లా తమకు అనుకూలంగా ఉన్న వాటిని తీసుకొని ప్రచారం చేసే తరుణంలో మీకు ఏమైనా డ్యామేజ్ అవుతుందా సార్? సాధారణంగా కాసిము తెలుగు సమాజానికి 30 ఏళ్ళుగా తెలిసిన కాసిం
రకరకాల మనుషులు రకరకాలు మాట్లాడుకుంటారు, కామెంట్స్ చేస్తారు. కానీ కాసిం, వాట్ ఈజ్ కాసిం అనేది సమాజానికి ఆల్రెడీ తెలిసి ఉంది కనుక అంత మాత్రాన వాళ్ళు ఎవరో ఉద్దేశపూర్వకంగా బురద చల్లాలనుకుంటే ఆ బురద చల్లించుకొని మరకబడేంత బలహీనంగా నేను ఉన్నాను అని అనుకోవటం లేదు. అందువలన వాళ్ళు ఎవరైనా కామెంట్స్ చేసుకోవచ్చు, ఎవరైనా వాటిని ట్రోల్ చేయొచ్చు. ట్రోల్ చేస్తున్నా, కామెంట్స్ చేసినా సమాజం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటుంది కనుక కోట్ల మంది ప్రజలు తమ గుండెల్లో పెట్టి దాచుకొని ప్రేమించే ప్రజలు ఉన్న చోట అలాంటివి నాకు కానీ, నా కుటుంబానికి కానీ, వ్యక్తిగతంగా కెరియర్ కానీ దేనికి ఏ నష్టం చేయవనే ఒక నమ్మకం ఉంది. ఎందుకు ఇంత నమ్మకంగా మాట్లాడుతున్నా అంటే నేను తప్పు మాట్లాడను గనక, లేదా పాలక వర్గాలకు అనుకూలంగా మాట్లాడను కనుక ఈ ధైర్యంతో మాట్లాడుతున్నాను. పాలక వర్గాలు ఎవరున్నా గతంలో కాంగ్రెస్, ఒక చిన్న విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత కాసిం సార్ సున్నితంగానే ఉన్నాడు, బట్ గత ప్రభుత్వం మీద మాత్రం హార్ష్గా ఉన్నాడు అనేది ఒకటి ఈ సమాజంలో ప్రస్తుతం వినిపిస్తుంది. దీనికి మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పటి వరకు విద్యారంగం విషయంలో, సామాజిక రంగాల్లో ఈ ప్రభుత్వం సరిగ్గా స్పందించక, సరిగ్గా నిధులు కేటాయించక, అభివృద్ధి చేయలేని పరిస్థితి ఉన్న సందర్భాల్లో ఇప్పటి వరకు మాట్లాడుతూ వచ్చాను. మొన్నటికి మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు హామీ పడిన 1000 కోట్లు ఇంకా ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదు, 1000 కోట్లు ఇవ్వాలి, ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా అసమ్మతిని ప్రకటిస్తాము అని స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా వారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చినప్పుడు, తర్వాత తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు వాటి విధి విధానాల్లో ఉన్న లోపాల గురించి కూడా మాట్లాడాను. దానితో పాటు రైతు బంధుకు సంబంధించి గతంలో ప్రభుత్వం అమలు చేసింది. వీళ్ళు తీసుకొచ్చినప్పుడు సరిగ్గా రైతులందరికీ అవి అందనప్పుడు కూడా నేను విమర్శ పెట్టాను, వాటి లోపాలు ఎత్తి చూయించాను. దళితుల మీద వివిధ సందర్భాల్లో దాడులు జరిగిన చోట రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులను ప్రభుత్వం పట్టించుకోకపోతే మెజార్టీ దళిత వర్గం ఆ ప్రభుత్వానికి దూరం అవుతుంది. అదేవిధంగా వారు తమ నిరసన చెప్పే రోజు అతి త్వరలో వస్తుంది అని మాట్లాడాను. దానితో పాటు రేవంత్ రెడ్డి గారు దేవుని విషయంలో, మతం విషయంలో వారు ప్రదర్శిస్తున్న సాపేక్షిక దృష్టి ఏదైతే ఉన్నదో ఆ దృష్టి విషయంలో కూడా నా అసమ్మతి ప్రకటించాను. ఒక్క రేవంత్ రెడ్డి గారే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇదే పద్ధతిలో మాట్లాడతాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను అడిగిందల్లా ఆఫ్ ద రికార్డు కాకుండా అక్షరబద్ధమై ప్రతి వ్యాసాల్లో, ప్రతి ఉపన్యాసంలో ఉన్నది నేను అడిగిన వల్ల. అంటే ఒక విషయం సార్, అంటే మీరు ఇప్పుడు ఒకవేళ అనుకున్నట్టు ఆ 1000 కోట్లు ఇచ్చిన హామీ ప్రకారం రాకపోతే అసమ్మతిని ప్రకటిస్తామన్నారు కదా, అంటే అసమ్మతి అంటే ఏ రకంగా, ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక వ్యాసం రాస్తాం డబ్బులు రాలేదని, ఒక ఉపన్యాసం ఇస్తాం, ఒక సభ పెడతాం, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేస్తాం. రాజ్యాంగము మాకిచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల ప్రకారం రాజ్యాంగబద్ధంగా మా అసమ్మతిని ప్రకటిస్తాం. రేవంత్ రెడ్డి గారే స్వయంగా అన్నారు, విశ్వవిద్యాలయాలంటే చర్చలకి, వాదోపవాదాలకి వేదికగా పనిచేస్తాయి, నిలయాలుగా ఉంటాయి. మీరు చర్చలు చేస్తేనే ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలు బయటి ప్రపంచానికి తెలుస్తాయి. కనుక మాట్లాడితేనే ప్రజాస్వామ్యం సరిగ్గా పనిచేస్తుంది అని రేవంత్ రెడ్డి గారు ఈ ఉస్మానియా యూనివర్సిటీ ట్యాగూర్ ఆడిటోరియంలో మాట్లాడారు వారు. అందుకోసమే ఇక్కడ లెఫ్ట్ వాళ్ళు ఉంటారు, రైట్ వాళ్ళు ఉంటారు, రాడికల్స్ ఉంటారు, పీడిఎస్ వాళ్ళు ఉంటారు, దళిత సంఘాలు ఉంటారు. అన్ని సామాజిక నేపథ్యాలు కలిగిన వాళ్ళు మీరు నిరంతరం చర్చలు చేస్తుండాలి, ప్రభుత్వానికి తెలియజేస్తుండాలని చెప్పారు. దాని ప్రకారమే మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి విషయాన్ని తెలియజేస్తాం.